అధికారంలో ఉన్నవారికి వారిని మెప్పించటానికి ఎవరైనా సరే వంత పాడాల్సిందేనా? ప్రపంచంలో ఎక్కడైనా ఎవరైనా అధికారానికి దాసోహమనాల్సిందేనా? అంటే అవుననే అనిపిస్తోంది జుకర్బర్గ్ తీసుకున్న నిర్ణయాలు చూస్తే. ఎస్, కాబోయే అగ్రరాజ్యం అధ్యక్షుడి మెప్పు కోసం జుకర్బర్గ్ తన ప్లాట్ఫామ్ మెటాలో సంచలన మార్పులు చేశారు. మరి ఇదంతా ట్రంప్ కోసమే అంటూ ప్రపంచవ్యాప్తంగా ఎందుకు కామెంట్లు వినిపిస్తున్నాయి? అసలేమిటి సంచలన నిర్ణయం? దీనివల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? వాచ్ దిస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించి జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అధికారంలోకి రాకముందే H-1B వీసాల మీద సంచలన నిర్ణయాలు తీసుకున్న ట్రంప్ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తర్వాత ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోననే ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రముఖ సోషల్ దిగ్గజం ఫేస్బుక్ సహా వ్యవస్థాపకుడు మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ తన ప్లాట్ఫామ్ నుండి మెటా ఫ్యాక్ట్ చెక్ ప్రోగ్రామ్ ను తొలగించారు. దాంతో పాటు సెన్సార్షిప్ విధానాన్ని కూడా మార్చాలని జుకర్బర్గ్ నిర్ణయించారు. ఇంతకు ముందు టెస్లా అధినేత ఎలన్ మస్క్ తన ప్లాట్ఫామ్ ఎక్స్ నుండి ఫ్యాక్ట్ చెక్ ప్రోగ్రామ్ ను తీసివేశారు. ఇప్పుడు అదే బాటలో జుకర్బర్గ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్ఫామ్లలో తప్పుడు సమాచారాన్ని నియంత్రించేందుకు మెటా సపోర్ట్ పై ఆధారపడే థర్డ్ పార్టీ ఫ్యాక్ట్ చెకింగ్ సంస్థల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపనుంది. జుకర్బర్గ్ నిర్ణయంతో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, థ్రెడ్స్ వంటి మెటాలోని అన్ని ప్లాట్ఫామ్ల నుంచి ఫ్యాక్ట్ చెక్ ప్రోగ్రాం రద్దవుతుంది. మెటాలో ఫ్యాక్ట్ చెకింగ్ ప్రోగ్రాం 2016 సంవత్సరంలో ప్రారంభమైంది. ఈ ప్రోగ్రాంలు తప్పుడు సమాచారాన్ని గుర్తించడానికి, లేబుల్ చేయడానికి థర్డ్ పార్టీ ఫ్యాక్ట్ చెకర్స్ పై ఆధారపడతాయి. మెటా ఫ్యాక్ట్ చెక్ ప్రోగ్రాం రాజకీయ నేతల ప్రసంగాలని, తప్పుడు కంటెంట్ ని ఆపుతుంది. ఇది తొలగిస్తే సోషల్ మీడియా దిగ్గజం కంటెంట్ నియంత్రణను ఎలా చేస్తుందనే ఆందోళన నేపథ్యంలో ఫ్యాక్ట్ చెకింగ్ ప్రోగ్రాం ముగించాలని మెటా నిర్ణయం ప్రశ్నార్థకంగా మారింది. ఒకప్పుడు తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవడానికి కంపెనీ చేస్తున్న ప్రయత్నాలలో కీలక భాగమైన ఈ ప్రోగ్రాం చాలా ఏళ్లుగా అమలులో ఉంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో కంటెంట్ ను ధృవీకరించడానికి, తప్పుడు సమాచారాన్ని ప్లాన్ చేయడానికి, ఫేక్ న్యూస్ వ్యాప్తిని తగ్గించడానికి ఇది థర్డ్ పార్టీ ఫ్యాక్ట్ చెకర్లతో కలిసి పనిచేస్తుంది. మెటా సీఈఓ నిర్ణయంతో సాంకేతిక, రాజకీయ రంగాలలో పెద్ద చర్చలకు దారితీసింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను దీర్ఘకాలికంగా విమర్శిస్తున్న ట్రంప్తో సంబంధాలను సరిదిద్దుకునే ప్రయత్నాలలో భాగమేనని, రాబోయే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మెటా నిర్ణయంతో థర్డ్ పార్టీ ఫ్యాక్ట్ చెకింగ్ ప్రోగ్రాంలో కీలక భాగమైన అనేక ఫ్యాక్ట్ చెకర్ సంస్థలకు తీరని దెబ్బ పడుతుంది. కంటెంట్ ని ధృవీకరించడానికి మెటాతో సన్నిహితంగా పనిచేసిన లీడ్ స్టోరీస్ వంటి గ్రూపుల భవిష్యత్తుపై ఇది ఎఫెక్ట్ చూపిస్తుంది. ఫ్యాక్ట్ చెకింగ్ ప్రోగ్రామ్ ను ముగించాలనే మెటా ప్లాన్స్ గురించి వీటికి తమకు ముందస్తు నోటీస్ కూడా ఇవ్వలేదు మెటా. ఈ టెక్ సంస్థలో ఉన్న ఫ్యాక్ట్ చెకింగ్ నిబంధనలను ట్రంప్, మస్క్లు ఇద్దరు గతంలో తీవ్రంగా విమర్శించారు. అయితే ఈ మార్పులను ఎలన్ మస్క్ వెల్కమ్ చేశారు. ఏది ఏమైనా తాజా నిర్ణయంతో ఇన్స్టా, ఫేస్బుక్, థ్రెడ్ సహా అన్ని మెటా ప్లాట్ఫామ్లలోనూ ఈ ఫ్యాక్ట్ చెకింగ్ తొలగింపు అమలవుతుంది.